లారాను అధిగమించిన కోహ్లీ. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పరుగుల సునామీ పారిస్తూ రికార్డులను తన పేరిట లిఖించుకుంటున్నాడు. ఈ క్రమంలో మరో రికార్డు కింగ్ కోహ్లీ ఖాతాలో చేరింది. 5 వన్డేల సిరీస్లో భాగంగా నెపియర్ వేదికగా బుధవారం న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ వన్డేలో విరాట్ కోహ్లీ 45 పరుగులు చేశాడు. దీంతో వెస్టిండీస్ మాజీ దిగ్గజం బ్రెయిన్ లారా రికార్డుని అధిగమించాడు. బ్రెయిన్ లారా వన్డేలలో 10,405 పరుగులు చేశాడు. తాజాగా నెపియర్ వన్డేలో 45 పరుగులు చేయడంతో కోహ్లీ 10,430 పరుగులతో లారాను అధిగమించాడు. దీంతో లారాను వెనక్కి నెట్టి వన్డేలో అత్యధిక పరుగులు చేసిన టాప్ 10 క్రికెటర్ల జాబితాలో చోటు సంపాదించాడు. ఈ జాబితాలో 18,426 పరుగులతో సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో కుమార్ సంగాకర్ 14,234, రికీ పాయింటింగ్ 13,704, సనత్ జయసూర్య 13,430, మహిళా జయవర్ధని 12,650, ఇంజిమా ములక్ 11,739, జాక్వాస్ కలీస్ 11,579, సౌరవ్ గంగోలీ 11,363, రాహుల్ ద్రావిడ్ 10,889 ఉన్నారు. మరోవైపు టాప్ 10లో క్రికెటర్లు అత్యధిక సగటు 59.84 ఉన్న బ్యాట్స్మెన్ కూడా కోహ్లీనే. ఆ తర్వాత స్థానంలో సచిన్ 44.83తో ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.